ఈ పాట వింటే మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఒక సినిమా డైరెక్టర్ అండి. నాకున్న పిచ్చితో సినిమా తీసి జనాలు పిచ్చి ఎక్కిద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. వెంకీ సార్ పిలిచారా? లేదు అరిచాను రా. హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది సార్. విజయవాడలో రా తక్కువ దొరుకుతుంది. పనిచేశారా? లేదు జీన్స్ చేసాలే. సార్ ఎందుకు పిలిచారు చెప్పండి. వెళ్ళి పేపర్ పట్టరా. నేను అడిగిన చదవడం కాదు రాయడానికి. చదవాకే రాసుకోండి. నువ్వు పని చేసావా? లేదు నేను కూడా జీన్స్ ప్యాంట్ వేసా. వేసిన జీన్ బాగుంది కానీ వైట్ పేపర్ పట్టరా. ఏం వేస్తున్నారు సార్? కొత్త కథ రెడీ చేస్తున్నా. కొత్త కదా? మరి పాత కథ ఏమైంది? పాత అయిపోయింది. ఆ పాత కథ మొన్న మన ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెళ్ళారు. మరి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 2 hours కథ చెప్పిన తర్వాత అతను అన్నారు స్కిట్ మరి 2 hours ఉంటే పోతానంటారా. మీరు రాసిన స్కిట్ మరి నాతో కథ అన్నారు. నేను రాసింది కదే అతను స్కిట్ లాగా అర్థమైనట్లు ఉంది. అందుకే జబర్దస్త్ మానేయాలి. అదేంట్రా శంకర్ గారు 10 నిమిషాలు స్కిట్ 2 hours చేస్తున్నా అందరూ చూస్తున్నారు. అందుకే ఆడ మానేసింది. ఇంతకి మన హీరోయిన్ ఎవరు సార్? రష్మిన్ పెట్టాను రా. మన రష్మి, మన యాంకర్ రష్మి. నిజంగా సార్ ఆవిడ గుంటూరు టాకీస్ రిలీజ్ అవగానే ఎక్కడికో పోతుంది అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ 200 ఎపిసోడ్లు చేస్తుంది. మరి హీరో ఎవరు సార్? మన సుడిగాలి సుధీర్. నువ్వు మనిషినా? నీకు బుద్ధుందా? ఎవడైనా సరే ఇండస్ట్రీకి వస్తే హీరోగా మహేష్ బాబులో ప్రభాస్ లో పెట్టుకొని ఊహించుకొని రాస్తారు కానీ నువ్వు తొక్కలు సుడిగాలి ఇదో ఈ 1000 రూపాయలు తీసుకో. పల్లె వేలకు బస్ ఎక్కి మీ ఇంటికి వెళ్ళిపో. ఇంకొకసారి హైదరాబాద్ కి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుతాను పోటీ చేస్తే చంపేస్తా. పోనీ ఆ సుధీర్ ప్లేస్ ఎలా పెడితే బాగుంటది? షేకింగ్ చేసి ఈ వెయిట్ తీసుకో. అడగపోతే వెళ్ళిపోతాను ఇంటికి. పని చేయండి సార్, ఆడిషన్స్ పెట్టు. ఆడిషన్స్? ఎస్ సార్. ఎంత సడన్ గా ఆడిషన్స్ అంటే సార్ మీరు ఆడిషన్ పెట్టకుండానే మన ఆఫీస్ ముందు ఒక 4 వెయిట్ చేస్తున్నారు సార్. రమ్మని ఆ బాబు ఎవరండి బయట వచ్చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు నీకు. ఇక్కడ ఏదో ఉంది తుడుచుకోని చెప్తున్నా. థ్యాంక్ యూ. నేను కూర్చోమన్నా జిప్ పెట్టుకోమన్నా. దేనికి వచ్చాడికి? క్యారెక్టర్ చేయడానికి వచ్చా. సారీ సార్ మా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ లేదు వెళ్ళిపోవచ్చు. నిన్నే మిమ్మల్ని చెప్పాం. నేను ఫాదర్ క్యారెక్టర్. హలో నేను హీరో క్యారెక్టర్ చేయడానికి వచ్చా. ఈడి హీరో ఏంట్రా? ఈడి బదులు సుధీర్ పెట్టుకుంటా. నువ్వు మనిషివేనా? ఊరుకోరా సార్. ఇప్పుడు హీరో అంటే డైలాగ్ ఎక్కువ చెప్పాలి సార్. డబ్బీలో కవర్ చేద్దాం సార్. హీరో అంటే హైట్ ఉండాలి సార్. హైట్ ఉండాలనా? గ్రాఫిక్స్ లో కెమెరా లో యాంగిల్ లో పెట్టి కవర్ చేద్దాం. ఇదేంట్రా టెక్నికల్ వెళ్ళేసి మనకు చెప్తున్నాడు. మీకు తెలియదని ఆడికి తెలిసింది సార్. నువ్వు ఎవరు చెప్తా భయ్యా. మన సినిమాలో ఈ గోడలు దూకేవి చేసింగ్స్ పైనుంచి ఎగిరి సీన్స్ చాలా ఉంటాయి. చేయడం కష్టం అండి. గ్రాఫిక్ చేస్తున్నా బాయ్. ఏంట్రా గ్రాఫిక్స్ చేసేది? నేను హీరోగా పెట్టుకుంటా మొహమ్మద్ మొడతలు తినక 2 కోట్లు అవుతాయి గ్రాఫిక్స్. దాంతో ఇంకో సినిమా తీసుకోవచ్చు. ఇది కాదు కానీ మన సీన్ లో ఇగో మన సినిమాలో తాగేదేమన్నా ఉందా? మందు తాగేసారా? ఫస్ట్ సీన్ అదే చేస్తారా? చేస్తారు. చాలా నేచురల్ గా పురుగు మందు తాగాలి. కాకపోతే పురుగుల మందా? వద్దులే ఇంకేదన్నా. సూపర్ సార్. ఓపెన్ చేస్తే మన సినిమాలో సీన్ ఉందండి. ఆ సీన్ యాక్సిస్ మీరు చేస్తే మీరే హీరో. ఓకే చెప్పు. హీరో చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. ఓపెనింగ్ సీన్ చాలా కష్టం. ఆపుకుంటే 200 కిలోమీటర్లు పరిగెడతారు సార్. పరిగెట్టండి. మంచి సార్. చాలా సూపర్ ఐడియాతో వాడిని నిలబెట్టారు సార్. ఆ అమ్మా నెక్స్ట్ ఎవరమ్మా? ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. Excuse me. దేనికి వచ్చారు? ఆటోకి వచ్చాను. అంటే ఎలాగొచ్చారు? దేనికి వచ్చారు అడిగాను. ఆటోకి వచ్చాను. అంటే ఆర్టిస్ట్ అవుదాం వచ్చారా? అవును. ఏం చేస్తారు ఆర్టిస్ట్ అంటే మీరు? ఏదైనా చేస్తాను. సరే చేయండి. కూర్చొని ముందు. ఎంత ముందు మీరు బ్యాంకాక్ లో ఉండేవారా? లేదు, సికింద్రాబాద్. సికింద్రాబాద్ కాదు. అవును, సికింద్రాబాద్. నాకు పలకదు. ఇప్పుడు పలికింది. అప్పుడప్పుడు పలుకుతుంది. నీ పేరు? గే టాప్ సీను. అది గే టాప్ సీన్ కాదు, గెటప్ సీన్. దానికి పెద్ద బ్రాండ్ ఉంది, దానికి పెద్ద నేమ్ ఉంది. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను.
ఈ బదులు సుధీర్ని పెట్టుకుంటే బెస్ట్ కదా. నువ్వు మనిషి కడుపు కన్ను గడ్డి తింటావా? ఏ బతకాలా లేదా అనుకుంటుంటావా? వాడిని హీరో వీడి హీరో. ఊరుకు కూర్చు. మీది ఏ ఊరు? గే డి వాడ. అది గే గుడివాడ కాదు. గుడివాడ కింద తీసి పైన పెట్టావు. ఏంటది? వద్దు. ఏం వాడ? గుడివాడ. ఇంకోసారి చెప్పువా? నీకు నచ్చిన సినిమా ఏంటి? గే జీని. గే జీని కాదు గజిని. నాకు గా పలకదు. నాకు పలికిస్తున్నాగా. నీకు జబర్దస్త్ లో ఇష్టమైన టీమ్ లీడర్ ఎవరు? రాకెట్ రా గేవా. రాకెట్ రాగేవా కాదు, రాకెట్ రాఘవా. ఏంటి? రాకెట్ రాఘవా. ఏంటి? రాకెట్ రాగేవా. ఏం చెప్పాడు? రాకెట్ రా గేవే అన్నాడు. మరి నీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్? క్రిస్ గే. ఎంతకీ ఇండస్ట్రీకి నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్ గా వచ్చావు బాబు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ అతను సాఫ్ట్వేర్ కదరా. నేను హార్డ్వేర్ కదా. అరే నువ్వు గే లేకుండా ఏం మాట్లాడలేవా? నాకు గే లేకుండా ఏం పనులు జరగవు. నేను పొద్దున్నే పేస్ట్ చేస్తా కదా, అది కూడా కోల్ గే. నేను తాగే పాలు కూడా గే దే పాలు. ఎంతకీ హార్నేట్రా? ఇందాక ఆటోలో వచ్చాను, బిల్లు 200 అయింది. నేను 500 ఇచ్చాను. చేంజ్ లేదంటే నీకేమైనా సీన్ ఇస్తాను చేస్తావా? మంచి పాట పాడమ్మా, నీ టాలెంట్ చూస్తా. పాట. గెన్న మామిడి గేటు మీద గేళ్ళు 2 ఉన్నాయి. రే 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 అది గెన్న మామిడి కదరా, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. ఒక గూటిలోన రామచిలకు, ఒక గూటిలోన కోయిలుంది. 2 విడివిడిగా ఎందుకు? ఒక గుట్లో పెట్టేయచ్చు కదా. సుధీర్ పెట్టుకున్నారా? నువ్వు మనిషి నీకు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలి సుధీర్ వద్దా? దండం పెడతా సరేగానే ఇవ్వని కాదు. నీకు ఫైటింగ్ వచ్చా? నేను వెళ్ళాలి, నువ్వు హీరోవి. సరేనా? సరేగా దగ్గర. ఫైటింగ్ చేయమన్నా కదా నేను. ఫైటింగ్ చేస్తే ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది? నొప్పి వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్, నీకు డాన్స్ వచ్చా? వచ్చు. మంచి పాట డాన్స్ అయిపోయి చూద్దాం. దాయి దాయి దామ్మా. దాయి నేను పాడుతా, నువ్వు ఓకేనా? దాయి దాయి దామా ఇప్పుడు సెక్కుందనాల బొమ్మ. అరే చిరంజీవి గారు ఫేమస్ చెప్పరా? నాకు ఇలాగే వచ్చు. చూడు అయ్యా చేసి చెప్తాను. అదే చూడు. దాయ్ దాయ్ దమ్మా. వాడికి ఫిట్స్ వచ్చినట్టుంది సార్. చేత తాళం పెడదామా బాబు? ఇంకొకసారి రా. చూడు కరెక్ట్ చూసి నేర్చుకో. పాడరా. దాయ్ దాయ్ బాబు నువ్వు సెలెక్ట్ అయిపోయావు. ఈ పక్కన కో ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసు కదా? ఎవరు? అభి టీమ్ లో ఫనీ. ఫనీ మై ప్రెసిడెంట్. నీ ప్రెసిడెంట్ వెళ్ళు. ఆ లోపల థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్. ఏం చేస్తారు? చాలా బాగుంది సార్. హీరో. అబ్బా డైరెక్ట్ హీరో. డైరెక్ట్ హీరో. చాలా రికమెండేషన్ వచ్చింది, గట్టి రికమెండేషన్. ఎవరి రికమెండేషన్? సుడిగా సుధీర్. నువ్వు చేసుకో. ఎవరి రికమెండేషన్? సుడిగా సుధీర్. వాడే పెద్ద